నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూడిదవాక వెంకటరత్నం ఆచారి ఆధ్వర్యంలో గోశాలలో సంక్రాంతిని పురస్కరించుకుని ఘనంగా గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గోమాతలకు ప్రత్యేక పూజలు, హోమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోమాత ఆశీర్వాదాలు పొందారు. భజనలు, కోలాటంతో గోశాల ప్రాంగణం భక్తిమయంగా మారింది. గోసేవ సమాజానికి మేలు చేస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ చిలుకూరు హైవేలోని సిద్ధార్థి కోల్డ్ పక్కనే నేను గత 1.5 సంవత్సరం క్రితం నుంచి గోశాల నిర్వహిస్తున్నాను. గోశాల నిర్వహిస్తూ మన జనవరిలో వచ్చే పండుగల్లో కనుమ పండుగ రోజున పశువుల్ని పూజించడం ఆచారంగా పురస్కరించుకుని పశువుల పండుగ రోజున గోమాత పూజ నిర్వహించడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా ఇదే రోజున గోమాత పూజ నిర్వహించాము. భక్తులు హాజరై గోమాత ఆశీర్వాదం పొంది మమ్మల్ని ముగ్గులు చేశారు. అదే క్రమంలో ఇప్పుడు కూడా ఇదే రోజు కనుమ పండుగ రోజున ఈరోజు మళ్ళా ఇక్కడ గోమాత పూజ నిర్వహించడం జరిగింది. అందరూ హాజరై అనుకున్న స్థాయిలో కంటే ఎక్కువ మంది హాజరై గోమాత పూజ నిర్వహించి గోమాత ఆశీర్వాదం పొంది మమ్మల్ని ఎంతో సంతోషపెట్టారు. చాలా సంతోషంగా ఉంది. వచ్చే జనవరిలో మళ్ళా ఇదే రోజున మళ్ళా ఈ విధంగా ఇప్పుడు కూడా ఈరోజు ఇక్కడ గోమాత పూజ నిర్వహించడం జరిగింది. భక్తులు ఎక్కువ మంది హాజరై గోమాత ఆశీర్వాదం పొందారు. వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇదే రోజున గోమాత పూజ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలను గుర్తించి ఎక్కువ మంది హాజరై గోమాతను పూజించుకుని ఆశీర్వాదం పొందగలని కోరుకుంటున్నాను.